ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వాధికారి సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి సర్వోన్నతుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన్ని నీ వాక్యము ద్వారా మేము ఆదరింపబడగలిగే కృపను దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. హానోకు మెతుశెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. ఈ మాట ఈ ఉదయకాల సమయాన్ని మనము జ్ఞాపం చేసుకుందాం. హానోకు దేవునితో నడుచున్నట్లుగా లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. కుటుంబము కలిగి ఉన్న, భార్య బిడ్డలు కలిగి ఉన్న, భక్తి కలిగినటువంటి జీవితాన్ని చాలా చక్కగా హానోకు కాపాడుకున్నట్లుగా లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. రక్త మాంసములతో దేవుని కొనుపోబడి ఉన్నాడు అని చెప్పి మొట్టమొదటి వ్యక్తిగా హానోకు రక్త మాంసములతో కొనుపోబడిన ఆ ఇద్దరిలో మొట్టమొదటి వాడు హానోకు. అయితే ఈ రోజున నీవు నేను కూడా ఎలా నడుస్తూ ఉన్నాం? మనం ఎక్కడున్నాం? ఏ స్థలంలో ఉన్నాం? మనం ఆలోచించాలి. మనం రక్షింపబడిన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన, భక్తిగా నడవడానికి కానీ వాక్యానుసారంగా నడవడానికి, వాక్యానుసారముగా ఆయన పాదాల చెంత స్థిరపరచబడడానికి అనుకూలమైన సమయాన్ని పరిశుద్ధుడు మనకు దయచేసిన ఆ సమయాన్ని చాలామంది అవలంబించలేకపోతున్నారు, పాటించలేకపోతున్నారు. మేము వస్తూ ఉన్నాం మందిరానికి, మేము వెళుతూ ఉన్నాం, దేవుని చూస్తూ ఉన్నాం, లేక దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, దేవునికి ఇవ్వాల్సినవన్నీ కూడా దేవునికి ఇస్తున్నాం. ఈ తలంపు అనేది మానవుని జీవితంలో ఉంది, కానీ నిజానికి వాస్తవానికి భక్తిగా నడవడానికి కొద్దిమంది మాత్రమే ఆలోచన కలిగి ఉన్నారు. మత్తయి సువార్తలో కూడా వాక్యం సెలవిస్తుంది, పిలువబడిన వారు ఎందరో ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే. ఆయనతో నడిపించబడిన వారు భక్తిగా నడవాలని, నీతిగా నడవాలని, యథార్థంగా నడవాలని కొందరికి మాత్రమే ఆలోచన, ఆశ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా హానోకు వలె ఈ లోకంను విడిచి, లోక సంబంధమైన క్రియలను విడిచి, లోక సంబంధమైన పాపభూయిష్టమైన క్రియలను విడిచి, వ్యర్థతను విడిచి, వ్యర్థమైన ఆలోచనలు విడిచిపెట్టి, వ్యర్థమైన తలంపులను విడిచిపెట్టి నా దేవుని కృప ద్వారా నువ్వు నడిపించబడితే నువ్వు యథార్థముగా దేవునిలో నువ్వు నడిపించబడగలుగుతా. హానోకు ఏ రీతిగా అతడు తన యొక్క భక్తి కలిగిన జీవితాన్ని కాపాడుకుని అతను నడిపించబడి ఉన్నాడు, నీవు కూడా భక్తి కలిగినటువంటి జీవితం కలిగి నడిపించబడడానికి సిద్ధపరచబడాలి. ఎందుకంటే ఎంతమంది నిన్ను విడిచిపెట్టినా, ఎంతమంది శోధించినా, రోధించినా నా దేవుడు ఎల్లప్పుడూ కూడా నీకు తోడై ఉన్నాడు. నా దేవుడు ఎల్లప్పుడూ కూడా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. మరి హానోకు వలె నడుచుటకు ఇష్టమైన మనసు కలిగి ఉన్నావా? పిల్లలను చూచాడు, అయినను భక్తి కలిగిన జీవితం సడలిపోలేదు, భక్తి కలిగిన జీవితంలో సన్నగిలిపోలేదు. మరి ఈ రోజున ఒక శోధన, శ్రమ, చిన్న ఆటంకం అనేది వస్తే నువ్వు సమస్యలిపోతూ ఉన్నావు, దిగజారిపోతూ ఉన్నావు. అది నిజమైన భక్తి కలిగిన జీవితం కాదు. హానోకు వలె దేవుని వైపు చూడు, హానోకు వలె దేవునితో నడువు. నీ భక్తి కలిగిన జీవితం యథార్థంగా మార్చబడుతుంది. యథార్థవంతులు నిత్యము కూడా నా దేవుని కృప ద్వారా ఆశీర్వదించబడతారు. ఈ మాట నీ జీవితంలో నీరుకట్టి ఫలించునగాక. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన్ని వాగ్దానం ద్వారా మేమందరం దర్శింపబడడానికి చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. తోడయండి, ఆదరించండి, బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా దేవుని కృప ఎల్లప్పుడూ మీకును మించు వారికి సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.